అందరికీ నమస్కారం అండి. వాళ్ళ 53 సెకండ్లు మాట్లాడతాను సార్. ఎక్కువ మాట్లాడినా అది ప్రమాదంగా పరిణమిస్తుంది. తెచ్చింది సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అని పాట రాశాడు ఆయన. సో ఇవాళ రేపు యంగర్ జనరేషన్స్లో మానసిక రుగ్మతలు పెరిగిపోయి సైకియాట్రిస్ట్ అనే వైద్యుడికి బాగా బేరాలు కుదురుతున్నాయి ఎక్కువ, సంతోషంగా లేకపోవడం వల్ల ఈ జనరేషన్. అలాగే జంధ్యాల గారు చెప్పిన ఇంకొక కొటేషన్ చెప్తాను. మొన్న చెప్పాను కూడా, నవ్వడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పారు ఆయన. సో ఈ నవ్వించే ప్రక్రియ, ఈ సంతోషం సగం కాదు పూర్తిగా బలాన్ని ఇచ్చే సంతోషాన్ని ఇచ్చే సినిమాలు తీయడంలో ముందు వరుసలో ఉండే ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి. అదేవిధంగా ఈ నవ్వించడం అనే బాధ్యతని ఈ సినిమాలో తమ భుజస్కంధాల మీద వేసుకుని చాలా విజయవంతంగా నిర్వహించిన నా కుమారుడు పుత్రరత్నం సారంగపాణి ప్రియదర్శి, వెన్నెల కిషోర్ గారు, వైవాహర్ష గారు, ఈ ముగ్గురు నిజంగా అందరూ చెప్తున్నట్టుగానే ఈ నవ్వుల రథాన్ని గట్టిగా తాళ్ళేసి లాగారు. వెనక నుంచి మేము కొద్దిగా తోచిన పైన జిగేశ్వర్ నంద గారు కూడా గట్టిగానే కూర్చుని ఉన్నాడు గడ్డం అది వేసుకుని. సో ఈ నవ్వుల ప్రయత్నానికి సహకరించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహనటులకి సహనటీమణులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. తండ్రి పాత్రలు ఇంకా చేస్తూనే ఉందా అని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.